ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలు ఏం చేస్తున్నాడంట? ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా, ఎటువైపు? తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము వైపు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. దానియేలు ఆయనకు ఒక ఉన్నతమైనటువంటి పదవి దొరికింది. రాజు దృష్టిలో బలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకున్నాడు. అందుకే ఏం చేశాడు ఆయన? రాజ్యమంతటిలో 3 ప్రధానులుగా నియమించను. ఆ 3 దానియేలు ముఖ్యుడు. ఇప్పుడు ఈయనను ఒక మంచి ప్లేస్లో పెట్టేశాడు. ఆయన చాలా హెచ్చించాడు. రాజు మంచి పొజిషన్లో పెట్టేశాడు. నేటి సమాజంలో ఒక ఉద్యోగం వస్తే లేదా పరిస్థితులు మారితే మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకి గుర్తుకు రారు. అలాంటి పరిస్థితిలో దానియేలు ఏం చేస్తున్నాడంట? మేడగదిలో ఏం చేస్తున్నాడు? మోకాళ్ళుని రోజుకి ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. మరి నేటి సమాజము దేవుడు లేకపోయినా మంచిదే కదా దేవుడు లేకపోయినా మంచిదే, ప్రార్థన లేకపోయినా మంచిదే. శ్రేష్టమైన బుద్ధి గలవాడు తండ్రిని సంతోషపరుస్తాడు, రాజును ఘనపరుస్తాడు, రాజ్యమును కాపాడుతాడు. అందుకే మన జీవితంలో మనం ఏమై ఉన్నామో ఒకసారి ఆలోచన చేద్దాం. దావీదు విషయంలో మనం ఆలోచన చేస్తే దావీదు కూడా ఏడ్చాడు. ఒకసారి యెషయా గ్రంథం 53:4-5 వచనాలు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనమతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. యేసుక్రీస్తు మన కోసం, అంటే ఈరోజు మనలో ఉన్న పాపము, మనలో ఉన్నటువంటి దోషము ఏదైతే ఈరోజు మనం కలిగి ఉన్నామో, మరి దానిని ఎవరు అనుభవించారంట? ఎవరు పొందారంట? ఈరోజు మనము పాపులమై ఉండగా, ఈ పాపాన్ని మనం మోయుచుండగా, తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తును పంపి ఆయన మన యొక్క దోషమును ఆయన భరించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు యేసుక్రీస్తు నువ్వు చేసిన తప్పును, నువ్వు చేసిన పొరపాటును, నీవు చేసిన పాపమును ఆయన భరించాడు. ఎవరైనా నీకేమవుతాడు? యేసుక్రీస్తు మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన అతిక్రమ క్రియలను బట్టి. మరి దేవునికేమో శ్రేష్టమైన బుద్ధి గలవారు కావాలి, నీతిమంతులు కావాలి. మరి లోకంలో ఉన్న వారందరేమో పాపాన్ని కలిగి ఉన్నవారు, పాపం చేస్తున్నవారు. మరి ఇప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదించాలంటే మరి నేనేం చేయాలా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకటి దేవుని కనుదృష్టి నరులపైన ఉంది. దేవుడు గమనిస్తూ ఉన్నాడు.
అయితే నీవు నీ జీవితాన్ని మార్చుకుంటూ, ఎలా మార్చుకోవాలి? ఈ లోకంలో అందరికీ నువ్వు ఇష్టమే, కానీ దేవునికి ఇష్టం లేకపోతే, దేవుడిని మెచ్చకపోతే, దేవుడిని అసహించుకుంటే మన జీవితం వ్యర్థం. ఈ లోకంలో మనం ఎన్ని చేసినా ఆశీర్వదించబడం. ఈ లోకంలో ఎంత గొప్ప స్థితిలో మనం ఉన్నా దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదం లేకపోతే అది ఫలించదు. ఎంత చేసినా చివరిలో దేవుడు ఆమెను అనాల. ఆయన అనలేదు అనుకోండి, ఇంకా నీ జీవితంలో ఏముంటుంది? సంతోషము, సమాధానము ఏమీ కనపడదు. అప్పటికప్పుడే దేవుడు క్షమిస్తాడనుకొని నీ జీవితాన్ని నువ్వు మార్చుకొని మళ్ళీ 2 రోజులకే మళ్ళీ పాపం చేసి పాపంలో పడి మళ్ళీ నువ్వు దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుతూ ఉంటే ఇది కావాలని చేస్తున్నట్టే కదా. 90% మనం ఎట్లున్నామంటే దేవునికి కావాల్సింది ఏంటో మనకు తెలుసు. ఎలా బ్రతుకుతే దేవుడు ఆశీర్వదిస్తాడో తెలుసు, క్షమిస్తాడో తెలుసు. అయినా తెలిసి మనము పాపం చేస్తూనే ఉన్నాం, తప్పు చేస్తూనే ఉన్నాం. ఎప్పటికప్పుడు క్షమాపణ అడుగుతున్నాం దేవుని. ఎప్పటికప్పుడు దేవుడు క్షమిస్తాడు. దేవుడు క్షమించేశాడు ఆల్రెడీ నన్ను, అయినా నేను పాపం చేయవచ్చు. ఒక సత్యాన్ని మనము గ్రహించకపోతే గనక మనం ఎన్నటికీ మన జీవితంలో మనము దేవుని దృష్టిలో నీతిమంతులం కాలేము. దేవుని దృష్టిలో నీతిమంతులము కాలేము. హల్లెలూయా.